ఐపీఎల్ 2025 మెగా వేలానికి సమయం ఆసన్నమైంది. నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జిడ్డాలో వేలం జరగనుంది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. 574 మందిలో 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. వేలంలో ఈసారి టీమిండియా స్టార్స్ ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఎవరు ఎంత ధరకు అమ్ముడవుతారని ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ వ్యాఖ్యాత మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ చెత్త నిర్ణయం తీసుకుందన్నాడు. నవంబర్ 22 నుంచి పెద్ద వేదికగా ఆస్ట్రేలియా, భారత జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం పెద్ద టెస్టు ఉదయం 7:50 మొదలై మధ్యాహ్నం 2:50 పూర్తవుతుంది. ఈ టెస్టు మ్యాచ్ జరిగే 3-4 రోజుల్లోనే ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది. తొలి టెస్టు జరిగే రోజుల్లోనే వేలం నిర్వహించడం వల్ల ప్లేయర్స్ ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉందని మైకెల్ వాన్ అన్నాడు. తొలి టెస్టు, రెండో టెస్టుకు మధ్యలో 9 రోజుల సమయం ఉందని, ఆ టైంలో ఆక్షన్ నిర్వహిస్తే బాగుండునని అభిప్రాయపడ్డాడు.